హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విజయవాడలో మరో షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహంలో ఉన్న వృద్ధురాలు ఏం చేసిందనేది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. విజయవాడ కలెక్టరేట్లో సోమవారం నాడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. పరిహారం ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారనే కోపంతో ఓ వృద్ధురాలు కలెక్టరేట్లోని అధికారులపై కారం జల్లింది. దీనికి సంబంధించిన బాధితురాలు చెప్తున్న వివరాల ప్రకారం నందిగామ మండలంలోని అనసాగరం గ్రామానికి చెందిన లక్ష్మీ తులసి అనే వృద్ధురాలికి చెందినటువంటి భూమిని 2010లో జాతీయ రహదారి కోసం ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుంది. మొత్తం 2 సెంట్ల 20 గజాల భూమిని రోడ్డు విస్తరణ పనుల కోసం సేకరించారు. అప్పట్లో మనకి కాంగ్రెస్ పార్టీ అయితే ఉండేది. ఏపీ ముఖ్యమంత్రిగా అప్పుడు రోసయ్య గారు ఉండేవారు అనుకుంటా. దీనికి సంబంధించిన మొత్తం 24 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం లక్ష్మీ తులసికి చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తనకు పరిహారం డబ్బులు రాలేదని బాధితురాలు వాపోతున్నారు. పరిహారం చెల్లించాలని కలెక్టరేట్లో చాలాసార్లు వినతిపత్రాలు సమర్పించానని, అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని లక్ష్మీ తులసి చెప్తున్నారు. ఆల్మోస్ట్గా చూస్తే 16 ఏళ్ళు అయిపోతుంది అక్కడ భూమిని తీసుకొని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరిగినా ఆ నష్టపరిహారం రాలేదంటున్నారు. పరిహారం డబ్బులు ఇవ్వకుండా తనను ఎలా తిప్పించుకుంటున్నారనే కోపంతో సోమవారం నాడు విజయవాడ జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులపై కారం చల్లారు లక్ష్మీ తులసి. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే తానేమీ తప్పు చేయలేదు అంటున్న లక్ష్మీ తులసి భూమి లేక, అలాగే పరిహారం రాక ఇబ్బందులు పడుతున్నానంటూ వాపోయారు. మరోవైపు లక్ష్మీ తులసి అంశంపై భూసేకరణ విభాగం అధికారులు స్పందించారు. లక్ష్మీ తులసి భూమి పరిహారం అంశం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు సంబంధించిందని, తమ పరిధిలోకి రాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులను సంప్రదించాలని లక్ష్మీ తులసికి సూచించారు. అయితే పరిహారం చెల్లించకుండా తనను తిప్పించుకుంటున్నారని లక్ష్మీ తులసి వాపోతున్నారు. ఇకనైనా తన డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. ఆవిడ ఏ అధికారులను సంప్రదించాలి ఏంటనేది ఆవిడకి ఎంతవరకు తెలుస్తుంది, అలాగే ఆవిడ చేసిన పని కరెక్టా కదా మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరోవైపు జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన కారణంగా కలెక్టరేట్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అధికారులు వృద్ధురాలి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు సకాలంలో న్యాయం జరగకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.